హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. నేను మీ గోరింక గౌరీ మహేశ్వరి. ఫ్రెండ్స్, కొన్ని ఆరోగ్య కారణాల వల్ల నేను కొన్ని రోజులు వీడియోలు చేయలేకపోతున్నాను. ప్లస్ అలాగే వేరే వాళ్ళ వీడియోలు కూడా చూడలేకపోతున్నా. మా హస్బెండ్ కూడా చిన్న యాక్సిడెంట్ అయ్యి తను కూడా మంచం మీద ఉన్నారు. మీ అందరికీ తెలిసిన విషయమే, నేను ఆల్రెడీ చెప్పాను కదా. అయితే ఈ న్యూ ప్లాంట్ అప్డేట్ అన్నమాట. నేను ఇవి చెప్పాను కదా, చిన్న చిన్న బాటిల్లో కట్ చేసి పెట్టాను అని. మరి నేను ఆ వీడియో అప్లోడ్ చేశానో లేదో కూడా నాకు ఐడియా లేదు ఫ్రెండ్స్. మీరు చూడొచ్చు, అదిగోండి, చిన్న వాటర్ బాటిల్ కట్ చేసి మనకు ప్లేస్ తక్కువగా ఉన్నప్పుడు తర్వాత అదే టైం లేనప్పుడు అట్లాగా మనం ఈజీగా పెట్టుకోవచ్చు అనమాట. అయితే ఒక 4 రోజులు వర్షాలు పడ్డాయండి. ఇవన్నీ కొత్త మొక్కలే నాటుకున్నాయి చక్కగా. అయితే చూసారా ఎంత పురుగు అయితే పట్టేసిందో. ఇంకా సరే, ఈ విషయం చెప్పినట్టు ఉంటుంది అని చెప్పేసి నేను ఇలా మీ ముందుకు వచ్చాను అనమాట. ఇలాగ మనకి గార్డెన్లో కుండీల్లో చిన్న చిన్న మొక్కలు ఎప్పటికప్పుడు మనం రిమూవ్ చేసుకుంటూ ఉంటే మనకి వీడు ఎక్కువగా పెరగదు. చూడండి, మనం వేసే ఎరువుల వల్ల వీడు ఎంత వచ్చేసిందో. తీస్తూనే ఉంటున్నా, ఎప్పటికప్పుడు మళ్ళీ వస్తూనే ఉంది. ఏమో వంగ మొక్కలు, బంతినారు, తర్వాత పచ్చిమిర్చి, చామంతులు, ఇవన్నీ కొత్తగా పెట్టారండి. నేను కొన్ని మొక్కలు నేను కొత్తవి అప్డేట్ రూపంలో నేను మీకు చూపిస్తూ ఉంటాను. బెండ మొక్కలు చూసారు కదా ఎంత హెల్తీగా ఉన్నాయో పూతతో. ఇవన్నీ కొత్త మొక్కలే అన్నమాట. నేను వర్షాకాలానికి సిద్ధం చేసుకున్నాను. కిచెన్ వేస్ట్, మన కంపోస్ట్ వేస్ట్ అదంతా కలిపి రెడీ పెట్టుకున్నాను. లక్కీగా ఈయన మొక్కలు తెచ్చారు, కాకపోతే బాగా ఎక్కువ తీసుకొచ్చేసారు. ఒకసారి వేరే హాస్పిటల్కి మళ్ళీ మారిస్తే వస్తా తీసుకొచ్చారంట. అయితే కొన్ని కారణాల వల్ల నేను పిల్లలు వస్తున్నారు, ప్లస్ నేను మళ్ళీ ఢిల్లీ వెళ్తున్నాను. దానివల్ల నేను ఇప్పుడైతే కొంత గ్యాప్ ఇవ్వాల్సి వస్తుంది ఫ్రెండ్స్. తప్పకుండా నేను సహకరిస్తాను, సపోర్ట్ చేస్తాను. మీ అందరికీ నేను జెన్యూన్గా ఉంటానని తెలుసు. అలాగే మీరు కూడా నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నా. ఇవన్నీ నేను కొత్తగా రీపాట్ చేసినాయి అనంటే, కాకపోతే ఏంటంటే వీడు కొత్త మట్టి కలిపాం కాబట్టి, కొత్త ఎరువులు కలిపాం కాబట్టి వీడు ఎక్కువ వచ్చేసింది. అది రిమూవ్ చేసుకుంటూ వచ్చాను. ఆల్రెడీ అక్కడ పక్కన ఒక బకెట్ ఖాళీగా కనిపిస్తుంది, మీరు చూస్తున్నారా? దాంట్లో ఏదైనా మొక్క పెట్టాలి. నేనేంటంటే ఊరు వెళ్తున్నాను కదా, మళ్ళీ పని ఎక్కువైపోతుంది మా ప్రభకి అని నేనేమి చేయకోకుండా ఉన్న మట్టుకే వాటితో సరిపెట్టేశాను అనమాట. చూసారా చామంతి మొక్క, అది ఇందులో ఎంత వీడొచ్చిందో చూడండి. అదే అయితే కారణం అయితే మాత్రం ఇదే ఫ్రెండ్స్. నేను ఆరోగ్య పరిస్థితుల వల్ల కొంత గ్యాప్ ఇచ్చాను. ఇదేంటంటే ఇటుకరాళ్ళు ఎక్కువ ఉన్నాయని చెప్పి బకెట్ పెడితే గన్నేరు మొక్క బకెట్ పడిపోయి మొత్తం సగానికి మట్టి ఖాళీ అయిపోయింది అనమాట. ఇవి దేవగన్నేరు, వైట్ రెడ్ రెండు ఉండేదండి. ఒకటి చనిపోయింది, రెడ్, వైట్ మిగిలింది. సపోటా అయితే నేను కిచెన్ వేస్ట్ వేసాను. మరి ఆ వీడియో కూడా నేను షేర్ చేశానో లేదో మీకు నాకు ఐడియా లేదు. మొత్తం మట్టి అంతా కదిలించి నేను అట్టపెట్టు ముక్కలు, కార్డుబోర్డు కనిపిస్తున్నాయి కదా. అయితే ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.